చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు పొలమెరశెట్టి ఇన్నాబాబు 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. 11వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వరంగల్ పీఠాధిపతులు మహాఘన శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘన డాక్టర్ పొలిమేర జయురావు గారు, ఉపాధ్యక్షులు మహాఘన డాక్టర్ రాహిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ యాటగిరి రాజరత్నం ధనలక్ష్మి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ యాటగిరి మరియన్న సమతాదేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పొలుదాసు సత్యానందం సరోజమ్మ దంపతుల 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ మాధవి, హేమలత, చంద్రశేఖర్, అపరంజి, దియర్షి, ఎలిజబెత్, జాన్విత్, శేఖర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు కూడా దివ్యబలి పూజలో సమర్పించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మనము చదవబోయేటువంటి 2 పఠనముల ద్వారా మనందరికీ కూడా విశ్వాసము, ఓర్పు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండమని ప్రత్యేకముగా బోధిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితము ఈ లోక ఆశలకు కానీ ఈ లోక జీవితానికి అలవాటు పడి బంధింపబడి ఉన్నట్లయితే ప్రత్యేకముగా మనందరము కూడా కావాల్సింది ప్రార్థనా జీవితము.
ప్రార్థనలో గడపడము, ప్రత్యేకముగా మన సమయాన్ని ఓర్పుతో ప్రార్థనకి కేటాయించడం. ఏ విధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో పలికినటువంటి విధముగా అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి తెరవబడను, వెదుకుడి దొరకబడను అనేటువంటి వాక్యము మనందరినీ కూడా ప్రత్యేకముగా ప్రార్థించినట్లయితే ఆ వాక్యానుసారంగా మనమందరము కూడా ప్రార్థించేటువంటి మనస్సును కలిగి ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా ఈరోజు మనం చదివేటువంటి 2 పట్టణాలు కూడా ప్రత్యేకంగా మనందరికీ కూడా నేర్పించేటువంటి ఒక గొప్ప పాఠము. క్రైస్తవ జీవితము ప్రార్థనని అనుసరించి జీవించేటువంటి వ్యక్తులుగా మనందరం కూడా తీర్చిదిద్దుతూ ఉంది. ఒకవేళ మనము ప్రార్థనా జీవితానికి దూరమైనట్లయితే, ఒకవేళ మన జీవితము ప్రార్థనా జీవితాన్ని అనుగుణంగా లేనట్లయితే ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మనము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుని కూడా ఆ యొక్క దేవాతి దేవుని ముందు సాగిలపడి పవిత్రములైనటువంటి ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు మా మాటలలోను చేతలయందు నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించుచు మా ప్రభు అనే క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీరు మోసము చేసిన మీ పంట కూలీల ఏడుపులు దేవుని చెవున చొచ్చుచున్నవి. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ తుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించును. ఈ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడుపులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవున చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భాగ్యభోగ్యములు తూలతగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదురింపడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. దేవుని రాజ్యము వారిది. తమ్ము తాము నమ్ముకొను వారికి, తమ సంపదల మీద తాము ఆధారపడు వారికి పట్టుగతి ఇట్టిదే. మృత్యువే వారికి కాపరి అయి గొర్రెల వలె వారిని పాతాళ లోకమునకు తోలుకొని పోవును. నేరుగా సమాధి గోతిలోనికి చేర్చును. అందరూ
దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. దేవుని రాజ్యము వారిది. అప్పుడు వారి ఆడంబరము అంతరించును, ఇక పాతాళమే వారికి నివాసమగును. కానీ ప్రభువు నష్టపరిహారము చెల్లించి పాతాళ లోకము బారి నుండి నా ప్రాణములను కాపాడి నన్ను స్వీకరించును. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. దేవుని రాజ్యము వారిది. ఎవడైనను ధనవంతుడైన తన సంపదలను పెంచుకొనునేని, అతడంతటి వైభవము వృద్ధి చెందునేని నీవు భయపడనక్కర్లేదు. అతడు చనిపోయినప్పుడు ఆ సొత్తును తన వెంట కొనిపోచాలడు, అతని సంపద అతని వెంట పోదు. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. దేవుని రాజ్యము వారిది. నరుడు తన మనుగడ వలన తాను సంతృప్తి పొందినను, తన విజయములకు గాను ఇతరుల నుండి పొగడ్తలు పొందినను చనిపోయిన తన పూర్వులను చేరుకొనవలసినదే. అచట కలకాలము వెలుగును కోల్పోవలసినదే. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిదే. దేవుని రాజ్యము వారిది. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనము నుండి 50వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవరు మీకు నా పేరిట చెంబుడి నీళ్లు ఇచ్చినచో వారు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కరైనను పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దాని నరికి పారవేయము. 2 చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవితము పొందుట మేలు. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. 2 కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో నీవు దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉపదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే, కానీ అది తన ఉప్పదనమును కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు అనెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము చదివినటువంటి 2 పఠనములు కూడా మనల్ని ప్రత్యేకముగా క్రీస్తునందు విశ్వాసము, క్రీస్తునందు నమ్మకము, క్రీస్తునందు ప్రేమ కలిగి ఉండాలని ప్రత్యేకముగా మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నాయి. ఒకవేళ మనం ఈరోజు విన్నటువంటి మార్కు గారు రాసినటువంటి సువార్తలు చూసుకున్నట్లయితే, నిత్య జీవితంలోకి ప్రవేశించడానికి ఒకవేళ మన కళ్ళే అడ్డు అయినట్లయితే వాటిని పెరికి పగరవేయము. ఒకవేళ మన చేయి నిత్య జీవితంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్నట్లయితే దాన్ని నరికి పారవేయము. ఒకవేళ నీ కాలు నిత్య జీవితంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్నట్లయితే దానిని కూడా నరికి పారవేయము అనేటువంటి సందర్భాన్ని మనము చదువుతూ ఉన్నాం. అనేటువంటి ఇబ్బందికరమైనటువంటి బాధాకరమైనటువంటి వచనాలను మనం ఈరోజు చదువుతూ ఉన్నాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర, ఒకవేళ ఈరోజు మనం విన్నటువంటి వాక్యానుసారముగా మన చేతులను కానీ మన కళ్ళను కానీ మన కాళ్ళను కానీ తీసివేసినట్లయితే ఈ ప్రపంచంలో ఎవరు కూడా తన కంటి చూపుతో చూసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. 2 చేతులు కలిగి ఎవరు ఉండరు, 2 కాళ్ళు కలిగి ఎవరు ఉండరు. కానీ ఆ యొక్క వాక్యము ద్వారా పునీత మార్కు గారు కానీ మనందరితో పంచుకునేటువంటి ఒక్క విషయం ఏమిటయా అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి, క్రీస్తు చెప్పినటువంటి వాక్యానుసారముగా ప్రేమ మార్గంలో నడవడానికి, క్రీస్తు మనందరికీ నేర్పించినటువంటి త్యాగ మార్గంలో నడవడానికి, క్రీస్తే జీవము వాక్యము వెలుగు అనేటువంటి క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో, క్రీస్తు ప్రభు యొక్క జీవములో క్రీస్తుతో కలిసి నడవడానికి మనకు ఒకవేళ మన యొక్క శరీరంలో ఏ యొక్క అవయవమైనా కానీ ఇబ్బంది కలిగించినట్లయితే అటువంటి యొక్క అవయవాన్ని మన ప్రార్థనా జీవితము ద్వారా అటువంటి యొక్క అవయవాన్ని, అటువంటి యొక్క సందర్భాన్ని క్రీస్తు ప్రేమాగ్ని జ్వాల ద్వారా స్వస్థపరచబడాలని, క్రీస్తు యొక్క ప్రేమాగ్ని జ్వాల మనందరి హృదయాలలో రగల్చబడాలని ప్రత్యేకంగా ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అగ్నికి ఉన్నటువంటి మొదటి గుణము లేదా ముఖ్యమైనటువంటి గుణము శుద్ధి చేయడము, కాల్చివేయడము. అగ్ని అనేది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాన్ని కూడా శుద్ధి చేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు పలికినటువంటి విధముగా అగ్ని ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా జ్ఞానస్థానము ద్వారా పవిత్రాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా శుద్ధి చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా శుద్ధీకరణ ద్వారా క్రీస్తు యొక్క జీవితానికి, క్రీస్తున మనందరికీ నేర్పించినటువంటి క్రైస్తవ విలువలకి మనందరిని కూడా దగ్గర చేస్తూ ఉంది. అదేవిధంగా మనం చివరిలో చదివినటువంటి విధముగా క్రీస్తు మనందరినీ కూడా ఉపదానము కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండమని ప్రత్యేకంగా ఈరోజు అర్జిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉప్పు యొక్క మొదటి లక్షణము భద్రపరచడము. ఇట్ హ్యాస్ గాట్ ది ఎబిలిటీ టు ప్రిజర్వ్. 2వ లక్షణము, మనము దాన్ని ఒకవేళ వండేటువంటి కూరలో ఉపయోగించినట్లయితే ఆ యొక్క కూరకు కానీ ఆ యొక్క పదార్థానికి రుచిని అందింపజేస్తూ ఉంది. అటువంటి గొప్ప లక్షణము కలిగి ఉంటుంది. ఒకవేళ మన సామాన్యమైనటువంటి చేతిలో ఉప్పు ఉంచినట్లయితే దాని ఎటువంటి రియాక్షన్ అనేది కూడా ఉండదు. ఒకవేళ మన చేతికి ఎక్కడైనా దెబ్బ తగిలినట్లయితే ఆ యొక్క దెబ్బ మీద మనము ఎప్పుడైతే ఉప్పు ముంచినట్లయితే మనకి చాలా నొప్పి కలుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో, ఎందుకంటే మన జీవితంలో కూడా ఒకవేళ ఎక్కడైనా బాధ కలిగినట్లయితే, క్రీస్తుకి మనం ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే, ఆ సందర్భాలలో ఎప్పుడైతే మనకి ఆ యొక్క ఉప్పుని మనం ఉంచినట్లయితే ఆ యొక్క పాపం అనేది మన యొక్క జీవితాన్ని ఇబ్బందికరంగా క్రీస్తుకు దూరంగా ఉంచుతుంది.
కాబట్టి మనమందరం కూడా ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థిద్దాం. ఆ యొక్క దేవుని కరుణ, దేవుని కృప, ఆ మరీ తల్లి యొక్క కృపావరాలు ఎల్లప్పుడూ కూడా మనందరిపైన ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా మన క్రైస్తవ జీవితం కూడా ఉప్పు కలిగినటువంటి నాణ్యమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులుగా మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. నిను చేర మానవాళి కోరిక, కనులార చూడ నిండు వేడుక. నిను చేర మానవాళి కోరిక, కనులార చూడ నిండు వేడుక. ధనధాన్యము ఫల పుష్పము నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ సేయగా. ధనధాన్యము ఫల పుష్పము నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ సేయగా. మనసైన కానుక ముదమారమీయగా, మనసైన కానుక ముదమారమీయగా. సాదరముగా స్వీకరించు జీవదాయక, సాదరముగా స్వీకరించు జీవదాయక. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు అర్పణమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవనకు పూజ్య భావముతో మేము అర్పించునని, మాకు రక్షణదాయకముగా మారినట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావమును కలిగి ఉన్నను, తనను తాను రిక్తుని చేసుకొనను. సిలువయందు ధారపోసిన తన రక్తముల ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగను. కావున స్వరముల కంటే అత్యున్నత గౌరవమును పాత్రుడై అతనిని విధేయించు వారందరినీ నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి అన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువుని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. దేవుడు ఆనాడిచ్చు మన్నా భోజముగా, యవి కుమారుడు ఈనాడిచ్చు తననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుషులకి భువిలో, మన్నా వలన మన్నన లేదు మనుషులకి భువిలో.
పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేచుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేచుటలో. యెహోవా దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా. యెహోవా కుమారుడు ఈనాడిచ్చె తననే భోజ్యముగా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కర్పన్నీలా నన్ను కాడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి చేసువా మా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చేయుచుందును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడెదను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నా పేరు ఫాదర్ మద్దాల పృథ్వీ. నేను విజయవాడ మేత్రాసం నుంచి మిల్ హిల్ సంస్థకు చెందినటువంటి గురువుని. ఇప్పుడు నేను ప్రస్తుతం ఛత్తీస్గఢ్ స్టేట్లో అంబికాపూర్ డయాసిస్లో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి మన క్రైస్తవులందరి కొరకు ఈ యొక్క దివ్య బలి సమర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధముగా మా యొక్క సంస్థ కూడా మిల్ హిల్ సంస్థ, పునీత భక్త యూసఫ్ గారి యొక్క సంస్థ చాలామంది యువకులందరి కొరకై ప్రత్యేకముగా క్రీస్తు యొక్క సువార్తను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల గ్రామాలకు కానీ వెనకబడినటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా క్రీస్తు యొక్క సువార్తను బోధించడంలో చాలా ముందంజ వేస్తూ ఆ యొక్క క్రీస్తు ప్రేమ మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేకముగా మా సంస్థ ఈరోజు నా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క దివ్యవాణి ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకముగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఒకవేళ మీరు కూడా నా వలె ఒక మిల్ హిల్ సంస్థ గురువుగా కావాలని ఒకవేళ ఆశ ఉన్నట్లయితే దయచేసి మీరందరూ కూడా రామంతపూర్లో ఉన్నటువంటి హౌస్ని సంప్రదించండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభకరమాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకరమాత
శుభకరమాత మరియమ్మ మాకై వేడగరావమ్మా. గుణదల కొండను కానాపల్లిగా మలచినవు అమ్మా, గుణదల కొండను కానాపల్లిగా మలచినవు అమ్మా. నీ దివ్యసుతుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. శుభకరమాత మరియమ్మ మాకై వేడగరావమ్మా. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి, ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి, భక్తితో మేము జపించా, భక్తితో మేము జపించా. జపమాలను మాకు వసగితివి, జపమాలను మాకు వసగితివి అమ్మా. వందనం మరియమ్మ